హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే మనకి ఈ బిల్డింగ్కి సంబంధించిన గేటు ర్యాంప్ గురించి అయితే ఈ వీడియో చేశాను. ఈ గేటు ర్యాంప్ మధ్యలో మెట్లు ఎలా అయితే చేసామో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ బిల్డింగ్ కూడా మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. తర్వాత అయితే నేను ఫుల్ వీడియో అయితే తీసి పెడతాను చూడండి. ముందుగా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఈ ర్యాంప్ సైజు వచ్చేసరికి మనం డ్రైనేజ్ నుంచి ఎదరికైతే మనం 5 అడుగులు అయితే వచ్చాము. తర్వాత ఈ వెడల్పు వచ్చేసరికి మనకి ర్యాంప్ మొత్తం 12 అడుగులు అయితే వచ్చింది. ఈ 12 అడుగుల్లో మధ్యలో 2 అడుగులకి అయితే మెట్లు అయితే ఉంచేసాము. తర్వాత అటు సైడ్ ఒక 5 అడుగులు, ఇటు సైడ్ ఒక 5 అడుగులు అయితే పెట్టాము. మనం సైడ్లో వచ్చేసరికి బయట పక్క అయితే 9 అంగుళాల గోడ అయితే మనం కట్టుకోవాలి. తర్వాత మధ్యలో అయితే మనం 4 అంగుళాల గోడలు కట్టుకోవచ్చు, పర్లేదు. మనం ర్యాంప్ కట్టే ముందుగా మనం ఈ డ్రైనేజ్ అయితే మనం కట్టేసుకోవాలి. కట్టి ప్లాస్టింగ్ చేసేసుకోవాలి మొత్తం డ్రైనేజ్ కూడా. కట్టిన తర్వాత మనం ఈ ర్యాంప్ అయితే కట్టుకోవాలి. ఈ పక్కన ఉన్న డ్రైనేజ్ చూడండి చిన్నగా ఉంది. మేమైతే అడుగున్నర వెడల్పు అయితే కట్టాము డ్రైనేజ్. ఎందుకంటే మనకి బాగా ఏదైనా స్ట్రక్ తీసుకుంటే వీలుగా ఉంటుంది. దాని తర్వాత మనం ఇలాగ సైడ్లు అటు ఇటు కట్టిన తర్వాత దీంట్లో మనం 40 mm మెట్లు అయితే వేసేసుకోవాలి. 40 mm మెట్లు వేసేసుకొని దింస అయితే శుభ్రంగా కొట్టేసుకోవాలి. తర్వాత మనం దీనిపై 8 mm మ్యాట్ అయితే మనం కట్టుకోవాలి. మనం ఈ మ్యాట్ కట్టిన తర్వాత కాంక్రీట్ అయితే శుభ్రంగా మిక్సింగ్ చేసుకొని కాంక్రీట్ అయితే పోసుకోవాలి. కాంక్రీట్ పోసిన తర్వాత మనం మధ్యలో స్టెప్స్ అయితే కట్టేసుకోవాలి. చూడండి స్టెప్స్ చాలా మందం 2.5 ఎత్తు, మ్యాక్సిమం 2.5 ఉంటుంది. 15 అంగుళాల లోతు ఉంటుంది. స్టెప్లో బాగా ఈజీగా ఎక్కేవచ్చు. తర్వాత మనం గేట్ అయితే ఫిట్ చేసేసుకోవాలి. ఈ గేటు సైజు వచ్చేసరికి మనకి 10 అడుగులు అయితే వచ్చింది. ఎత్తు వచ్చేసరికి మనకి 5 అడుగులు. తర్వాత లోపల పార్కింగ్ టైల్స్ వేసిన తర్వాత మనం ర్యాంపు మెట్లు కూడా రఫ్ ప్లాస్టింగ్ అయితే చేసేసుకోవాలి. రఫ్ ప్లాస్టింగ్ చేసిన తర్వాత మనకి కారు ఎక్కేటప్పుడు గ్రిప్గా పట్టుకోవాలి కాబట్టి ఇలాంటి స్టెప్స్ అయితే మనం అటు సైడ్ ఇటు సైడ్ అయితే చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం.